కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం, ప్రతిపాడు, శంఖవరం మండలాల్లోని అటవీ సమీప గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. ఇప్పటికే పద్దుల సంఖ్యలో పశువులను పులి చంపేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. కాకినాడ జిల్లా నియోజకవర్గం శంఖవరం మండలంలో అయితే పులులు హడలెత్తేసింది చెప్పొచ్చు. గత 17 రోజులుగా కూడా పులి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ప్రజలను అయితే భయభ్రాంతికి గురి చేస్తాయని చెప్పొచ్చు. వరదకోట ఈ ప్రాంతంలో అయితే పులి గత 17 రోజులు పెట్టి కూడా ప్రజలను అయితే హడలెత్తేసింది చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ఆ స్థానికులు అడిగి మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ఇక్కడ పులి ఉందని చెప్తున్నారు. రాత్రి నుంచి కూడా ఏం జరుగుతుంది? అధికారులు ఎటువంటి సూచనలు ఇస్తారు మీకు? వాళ్ళకి 17 రోజులు పెట్టి కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఉంది సార్. అయినా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఈ 17 రోజులు పెట్టి కూడా రైతులను కూడా వ్యవసాయానికి అడ్డానే లేదండి. అలాగే అరటి తోటలో, పామేల తోటలో వాటర్ లేక అరటి తోటలు గెల రాలిపోతాయి సార్. మాకు వ్యవసాయంలోకి వెళ్తేనే కానీ జీవనాహారం ఉండదండి. అలాగే అరటి తోటతో పాటు జీడిమాల తోటలో, అలాగే మిరక వ్యవసాయంలో కూడా మా గ్రామాల్లో కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నామండి. వ్యవసాయంలో కూడా అడ్డండెత్తలేదు. ఉప ముఖ్యమంత్రి గారు నమస్కారం అండి. రైతులు మీరే కాపాడాలండి. ఏం చేసినండి, రైతులు చాలా ఇబ్బందులు పడిపోతున్నాం సార్. మేము అరటి తోటలు పోతున్నాయండి, వ్యవసాయాలు పోయండి. మీరు ఎంత బేగా తొందరగా చర్యలు తీసుకుండి, ఎంత బేగా మీరు ఈ పెద్ద పుల్ని పట్టించి మీరు తల్లింటే అంత బేగా మేము ఆనందంగా ఉంటాం సార్. ప్రాంతం సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్. చెప్పండి, ప్రత్యేక బృందాలు సమీపంలో ఆల్రెడీ ఫారెస్ట్ కానీ, పోలీసులు కానీ, రెవెన్యూ కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తారు. చాటింగ్ వేసి ప్రజలు కూడా ఎవరు బయటకు రావద్దని చెప్తున్నారు. ఎవరిని కూడా కాపాడిని కూడా ఎవరికి కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు కూడా ఎక్కడికి వెళ్ళవద్దని రోడ్లు బ్లాక్ చేసి చెప్తున్నారు. అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే మీకు ఎలాంటి భయభ్రాంతులకు గురవుతున్నారు? ప్రస్తుతానికి అయితే అంటే డిపార్ట్మెంట్ అయితే మాత్రం చాలా మంచి అవగాహనతో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఏ దూడ గతంలో జరిగిన దూడకి 2-3 దూడకి మీద దాడి చేసింది. ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు కూడా దూడ మీద దాడి జరగకూడదనే ఆలోచనతో పైనుంచి కూడా టీం వచ్చింది. శ్రీశైలం టీం వచ్చిందండి. తర్వాత మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పంపించినటువంటి టీం కూడా వచ్చింది. అందరూ కూడా ఎలాగైనా సరే పుల్లు పట్టుకోవాలి, ప్రజలకు ఊరట కలిగించాలనే ఆలోచనతో ఇప్పుడు అంతా కూడా ఈ బృందంతో పుల్లు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. పులి అయితే మాత్రం ఎక్కడా లేదు. మా కొత్తపల్లి, తర్వాత గౌరంపేట, మాసంపల్లిలో ఉన్న నల్గొండ ప్రాంతంలో కింద దిగు ప్రాంతంలో జీడి తోటలో ఉందని చెప్పేసి ఇప్పుడు మన ట్రేస్ చేసిన మనకి ఎలా ఏదైతే జీపీఎస్ ఉందో పులి జీపీఎస్ ద్వారా వాళ్ళు కనిపెట్టడం జరిగింది. పులి అయితే మా జీడి తోటలోనే ఉంది. అంటే వ్యవసాయ రైతులు అయితే మాత్రం చాలా ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయ రైతులకు ఈ జీడి తోట అనేది ఇప్పుడు మంచి పంట ఇచ్చే టైం కాబట్టి ఈ టైంలో మందులు అవి కొడతారు. వాటికి పూతలు నిలబెట్టుకోవడం కోసం, పిక్క రావడం కోసం మందులు కొట్టుకుంటారు సార్. దానివల్ల రైతులందరూ కూడా చాలా ఆందోళన చేస్తున్నారు. దాని ద్వారా పామేల తోటలు ఉన్నాయి, తర్వాత సరుగుడు తోటలు ఉన్నాయి. అట్లు కూడా నీరు పెట్టుకునే అవకాశం ఉంది. నీరు పెడితేనే కానీ ఆ తోటలు ఈ ఎండాకాలంలో ఎండిపోతాయి సార్. దానివల్ల రైతులందరూ కూడా చాలా ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నీరు పెట్టకపోతే మనం అంటే రైతులను కూడా ఎక్కడికి డిపార్ట్మెంట్ కదిలే పరిస్థితి లేదు. డిపార్ట్మెంట్ కూడా నిద్రాహారం అనేసి డిపార్ట్మెంట్ భోజనం కూడా చేస్తలేదు. పాపం భోజనం కూడా టైంకి లేదు. అట్లా కూడా ఆడ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బందికరంగా కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా మహిళలు కూడా డిపార్ట్మెంట్ కూడా మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నిద్రాహారం అనేసి ఆ పులి కోసమే మనకి దేని మీద కూడా దాడి జరగకూడదు, ఒక మనిషి మీద కూడా దాడి జరగకూడదు అనే ఆలోచనతో వాళ్ళు అంతా కూడా ఎవరిని ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తంగా ఉండాలని చేస్తున్నారు. అలాగే మన కొత్తపల్లి మన ఈగల దేవుడి గారు అవనివ్వండి, తర్వాత సర్పంచ్ రవికుమార్ గారు, దుర్గాలక్ష్మి గారు అవనివ్వండి, తర్వాత మన గౌరీపేట తోట అప్పారావు గారు అవనివ్వండి, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా తోటపొలంతో ప్రతి ఒక్కరు కూడా ఈ డిపార్ట్మెంట్ కి ప్రోత్సాహం చేసి అందరూ కూడా ఆ వాళ్ళు ఏంటంటే ఉండి పుల్ని ఎలాగైనా పట్టాలి, రైతులకు అందరికీ ఊరట కలిగించాలనే ఆలోచనతోనే ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తా ఉన్నారు. పక్కగా సమాచారంతో పుల్లి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది రెండో దారి ఎంచుకుని పక్క నుంచి పోవడం జరుగుతుందని చెప్తున్నారు. కొండకి ఇరువైపులో కూడా కొండలు ఉన్నాయి కాబట్టి కొండ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఇప్పటికప్పుడు కూడా పుల్లి పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది వేరే మార్గంలో కూడా పులి పోతుందని వాళ్ళు స్థానికులు చెప్తారు. ఏదైనప్పటికీ కూడా పులి పట్టుకునే ప్రయత్నం, పులిని తొందరగా పట్టుకుని మాకు పొలాలకు వెళ్ళి పనులు చేసుకోవడానికి మాకు జీవనోపాధి ఇదే కాబట్టి, జీవనోపాధి లేకపోతే మాకు వేరే పని లేదు కాబట్టి జీవనోపాధికి వెళ్ళాలి కాబట్టి త్వరగా పుల్లి కొట్టుకు ప్రయత్నం చేయాలి. ఫారెస్ట్ అధికారులు అయితే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే వేడుకుంటారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా పుల్లి తొందరగా పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు కానీ, ఇక్కడ రెవెన్యూ కానీ, ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు చెప్తున్నారు. ఏదైనప్పటికీ పుల్లి పట్టుకునే మరి
తొందరలోనే పులి పట్టుకునే ప్రయత్నం చేస్తామని అయితే ఫారెస్ట్ అధికారులు చెప్పారు. మొత్తం మీద ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ కర్ణాకర్తో సిద్ధు, రాజు, కాకినాడ జిల్లా నుంచి.